వాట్ అబౌట్ యువర్ డైరెక్టర్ సంజీవ్ గారు? యా, ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అండి, చాలా నెమ్మది మనిషి, చాలా క్లారిటీ ఉన్న మనిషి. స్క్రిప్ట్ మీద చాలా మంచి గ్రిప్ ఉంది ఆయనకి. సో ఆయన ప్రీవియస్ వర్క్స్ అది కూడా చూస్తే చాలా చాలా క్లాస్గా ఉంటుంది ఆయన సినిమాలో. సో ఇటువంటి సబ్జెక్ట్ని క్లాస్గా డీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా డిగ్నిఫైడ్గా ట్రీట్ చేశారు ఈ సినిమాని. అండ్ ఎంతో సెన్సిబుల్గా, ఎంతో ఎట్ ద సేమ్ టైం ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ వాల్యూ తగ్గకుండా చేసే తీసిన సినిమా ఇది. సో నాకు ఎస్పెషలీ నాకు బాగా నచ్చేది ఏంటంటే ద వే హీ ఇన్కల్కేటెడ్ హ్యూమర్ ఇన్ దిస్ హోల్ థింగ్ విత్ సైన్స్ బ్యాక్డ్ సైన్స్ బ్యాక్డ్ ఎలిమెంట్స్. ఓకే, సో నాకు అది బాగా నచ్చింది ఆయనలోని. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ నోస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసింది ఆయనకి అని అనిపించింది నాకు. ఓ నైస్. సో మీకు జనరల్గా ఏదన్నా యాక్షన్ ఫిలిమ్స్ లేకపోతే ఇట్లా రొమాంటిక్ ఫిలిమ్స్ ఇంకా ఇట్లాంటి ఏదన్నా ఒక టైప్ ఆఫ్ జోనర్ చూస్ చేసుకోవాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ జోనర్ని మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మెయిన్కి యాక్షనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. రొమాన్స్ అంటే ఇన్ జనరల్ నాకు కొంచెం కొంచెం బిగిసిపోతారు రొమాన్స్ అనగానే. సో మాకు వచ్చేసిన ఆన్సర్స్ ఎక్కడ ఆల్రెడీ. యాక్షన్ ఈజ్ సంథింగ్ దట్ రియలీ లైక్. ఐ లైక్ హారర్ ఆల్సో. హారర్ నాకు చాలా ఇష్టం. హారర్ జానర్ అండ్ యాక్షన్. ఎందుకు రొమాంటిక్ అనగానే అంత ఇదైపోయి? ఐ డోంట్ నో, ఇన్ జనరల్ అంటే నేను ఒక ఇంట్రోవర్ట్ అండి. మామూలుగా కూడా నాకు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోవాలి, నా పని నేను, నా జోను, నా రూమ్, నా ప్లే స్టేషన్, నా క్రికెట్, నా NFL, అంతే బేసిక్గా అక్కడే ఉంటుంది అన్నమాట. సో బయటకు వచ్చి మరీ అవుట్ గోయింగ్గా ఉండి మనుషులతో డీల్ చేసేసి లేదంటే అమ్మాయిల్ని పర్సూ చేసేసి ఆ టైపు నేచర్ కాదు నాకు బేసిక్గా ఎక్కువ. సో సడన్గా వెళ్ళి అంటే ఈవెన్ దో యూ నో ద కో యాక్టర్స్, ఈవెన్ దో షీజ్ యువర్ ఫ్రెండ్, కొంచెం హోల్డ్ చేసి కొంచెం ఇంటిమేట్గా అవ్వాలి అంటే ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఇట్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఓపెన్నెస్ యాక్చువల్గా. సో అది మేబీ ఐమ్ జస్ట్ కొంచెం మెల్లమెల్లగా అవుతున్నాను. బట్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ. రొమాంటిక్ సీక్వెన్సెస్ యాక్చువల్లీ మోస్ట్ టైరింగ్, ఎక్కువ టైం పట్టేవన్నీ మా దాంట్లో రొమాంటిక్ సీక్వెన్సెస్ బాగా టైం పట్టే. అవునా? యా. సో మీరు ఎక్స్ట్రోవర్ట్ ఇంట్రోవర్ట్? నేను అంబివర్ట్. ఇంటర్వ్యూస్లో ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంటాను, జనరలీ బయట కొంచెం తక్కువే. పరిచయం ఉంటే యూ విల్ సీ లైక్ సెట్లో ఎక్స్ట్రోవర్టెడ్ వెళ్ళి దాదాపు అందరినీ ఒకసారి అలా గెలికేసి వస్తుంది, దాదాపు ఎవరిని వదలదు.